లేదు ఓవరాల్ గా మీకు సాటిస్ఫైడా 4 డిమాండ్స్ మాత్రమే ఇచ్చారు. మొత్తం ఇక్కడ కామెంట్స్ పెడుతున్నారు కొద్దిమంది 63 డిమాండ్స్ అని చెప్పి 4 డిమాండ్స్ తో డ్రాప్ అయ్యారు ఉద్యోగ సంఘ నేతలని ఎవరో ఒకళ్ళు ఇద్దరు కామెంట్ చేశారు. వాస్తవమేనా 4 డిమాండ్స్ అయినా మొత్తం 64 డిమాండ్లలో ప్రధానంగా పీఠముడు ఉన్నటువంటి డిమాండ్స్ 4 డిమాండ్స్. ఆ 4 డిమాండ్ మీద క్లారిటీగా అంటే ఒక ధర్నా చేసిన తర్వాత ఒక నిరసన తెలిపిన తర్వాత కనీసం మనం సిఎస్ దగ్గర పోయి అప్లికేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఒక నోటీస్ ఇస్తే ఉప ముఖ్యమంత్రి కూర్చుండి మాట్లాడడం, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే వాళ్ళ సమస్య ఏమున్నది ఆ చిన్న సమస్య పరిష్కరిద్దామని చెప్పేసి మరి వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం. సమావేశంలో మేము కూడా జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా ముందస్తుగా సమావేశం ఏర్పాటు చేసుకొని మిగతా సమస్యలన్నీ కూడా సిఎస్ దగ్గర లేకుంటే డిపార్ట్మెంట్ హెడ్ల దగ్గర కూర్చుండి పరిష్కరించేటివి ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ అధికారుల యొక్క అలసత్వం వలన ఉన్నటువంటి సమస్యలు అవైతే ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయిలో లేకుండా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం 4 ప్రధానమైనటువంటి ఏవైతున్నాయో ఆ డిమాండ్లనే ప్రస్తావిద్దాలి. ఆ డిమాండ్ల మీదనే చాలా క్లారిటీ రావాలనేటువంటి ఒక నిర్ణయంతోనే జాయింట్ యాక్షన్ కమిటీ ఇవాళ సమావేశానికి వెళ్లడం జరిగింది. అందులో అనుగుణంగానే ఈ 4 వాటిపైనే మేము ప్రస్తావన చేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఇచ్చారు. దానిలో మొట్టమొదటిగా ఉన్నటువంటి పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ నివేదిక రావాలి. ఇవాళ ఇప్పటి వరకు నివేదిక తీసుకోలేదు. ఆయన అప్పుడే చెప్పారు మీరు ఉప ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు, మీరు వారిని కోరండి, వెంటనే నివేదిక తీసుకోండి, నివేదికను పరిశీలన చేయండి అన్నారు. వెంటనే నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆ నివేదికలో ఏముందని మళ్ళీ వెళ్ళడం ఒక ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అంటే పిఆర్సీ నివేదిక రావడం మొదలు తర్వాత వారేమనంటే సానుకూలంగా దాని మీద స్పందిస్తా ఉన్నారు. మా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా క్లారిటీ చెప్పింది. ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు, మేమేమి దానిలో పట్టు విడుపులు మా దగ్గర కూడా ఉంటాయి. కానీ మీరు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ దాదాపుగా ఇంకొక నెల అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఇంత ఎక్కువగా పిఆర్సీ ఆగినటువంటి సందర్భం గతంలో లేవు అన్నారు. దానికి వారు నవ్వుతూనే ఉన్నటువంటి పరిస్థితులు చేసుకొని అదేంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చే ప్రయత్నం చేయండి, దాన్ని పరిశీలించి చెప్పండి. ఇంతకన్నా మించింది ఇప్పుడు ధర్నా చేసినా కూడా కమిషన్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అప్పుడు రిపోర్ట్ ఇస్తుంది అంతే కదా. అంటే ఇప్పుడు కమిషన్ చెప్తుంది, అంటే ఇప్పుడు కమిషన్ మేము కూడా మీకు తెలుసు కదా ఇన్ఫార్మల్ గా గవర్నమెంట్ ఈ రోజు రిపోర్ట్ ఇవ్వమంటే ఈ రోజు ఇస్తుంది. ఏముంది వాళ్ళు వద్దన్నాక వాళ్ళ కమిషన్ కు జీతభత్యాలు వస్తాయి, వెహికల్ వస్తాయి, అవన్నీ వస్తాయి. వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? మీరు రిపోర్ట్ ఇవ్వండి ఇమీడియట్ గా అంటే మీరు డేట్ ఎక్స్టెండ్ చేయమంటే ఇచ్చేస్తారు కదా, ఇవ్వరు కదా, అంతే కదా. ఆ క్లారిటీ వాళ్ళు ఇచ్చాడు. ఇవాళ కావాల్సింది రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ పరిశీలన చేయాలి, ఇంప్లిమెంటేషన్ కు పోవాలి. మొదటి స్టెప్ ఏంది, ఆ రిపోర్ట్ మనం తీసుకోవాలి కనుక చాలా క్లారిటీగా వారు చెప్పారు. మాకు క్లారిటీ ఉన్న దాని మీద తొందరగా చాలా మంది కామెంట్ పెడుతున్నారు పిఆర్సీ తక్షణం అంటే ఎన్ని నెలలో అని పెడుతున్నారు. ఎన్ని నెలలోనే అంటే కింది స్థాయి వేరు, పై స్థాయిలో ఉన్నటువంటి చర్చల సందర్భం లోపల నాయకత్వం అనేక ఉద్యమాలను చేసినట్టు నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అవన్నీ బేరీజ్ వేసుకుని ముందుకు పోతుంది. ఎకాఎకిన పోయి కింద తన క్యాడర్ ను తన ఆర్గనైజేషన్ ను దాని వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం వ్యవహరించాలని ఎప్పుడు చూడదు. అన్నింటినీ బేరీజ్ వేసుకొని సామదాన భేద దండోపాయాలు అన్ని బేరీజ్ వేసుకొని పోతుంది. ఒక ఇంత ధర్నా చేసినా కూడా ఈ చర్చ తీసుకొచ్చి ఒకవేళ రేపు పొద్దున ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా ప్రభుత్వం దగ్గరికి మళ్ళీ పోవాల్సిందే, ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిందే. దానికన్నా ముందుగానే మేము కోరుకునే అన్ని కూడా వారు పిలిపించి మాట్లాడిన తర్వాత ఇంతకన్నా మించింది ఏముండదు. ఇక్కడికి అయిపోయింది ఏం లేదు. ఇవాళ వారు నిన్న కూడా ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము సానుకూలంగా ఉన్నాం, మీరు 5వ తారీఖు కాకపోతే 6వ తారీఖు వేసుకోవచ్చు, మీకు అనుకూలంగా లేకపోతే 10వ తారీఖు వేసుకోవచ్చు అని. ఇవాళ 5వ తారీఖుని విరమించుకున్నాం, రద్దు కూడా కాదు, అంటే వాయిదా కూడా వాయిదా వేసుకున్నారు, మొత్తం విరమించుకున్నాం దాన్ని విరమణని. కానీ రద్దు అనేటువంటిది శాశ్వత రద్దులు ఉండవండి. అంటే ఈ రోజు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట పైన 2 అడుగులు వెనుక వేయడం వల్ల అవసరం అనుకున్నాడు వీరేం మాట్లాడండి ఎందుకు కాలేదని చెప్పేసి మళ్ళీ అంతకన్నా ఎక్కువ స్పీడ్ తో ముందుకు పోయే అవకాశం ఉంటది కనుక ఉద్యమం తర్వాత కూడా జరిగే చర్చల్లో ఇదే వస్తుంది కనుక ఉద్యమానికన్నా ముందే వారు స్పష్టమైనటువంటి హామీ ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చుండాల్సిన అవసరం ఏం లేదు కదా ఇంత తొందరగా. అంటే దానికి ఆయనకు కూడా ఏముందంటే ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్నాం, ఉద్యోగ ఉపాధి పెన్షన్ ముఖ్యమంత్రి కూర్చోవడం మంచి ఇనిషియేటివ్ అంటే మంచి ఇనిషియేటివ్ కదా. గతంలో అసలు ధర్నా చేసిన తర్వాత తీసుకునేందుకే ఇబ్బంది అయింది. అటువంటిది ధర్నా కన్నా ముందే ధర్ననే వద్దని. అంతేకాకుండా ఇవాళ కామన్ గా దానిలో ఉన్నటువంటిది మాకు పెన్షనర్స్ ఉన్నది, వారు బాధపడుతున్నారు. 50% మేము కూడా ఇద్దామని అంటున్నాం.
అని వాళ్ళు చెప్పి మనం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము 1000 కోట్లు కాదు మాకు 1500 కోట్లు కూడా ఒక డిమాండ్ వచ్చింది. మళ్ళీ మొన్న మేము జేఏసీలో ఉద్యమ కార్యక్రమాలకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే, ఏక మొత్తం ఇవ్వాలన్నాం. వారు 750 కోట్లు కాదు మేము 1000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ రోజు వారే కూర్చుండి 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు పెన్షనర్లకు సంబంధించి వస్తారు. ఒక మాట కూడా అన్నారు, నాకు కొంచెం మీకు ఇబ్బంది అవుతుండొచ్చు, కొంత సర్వీస్ వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి, వారిని కంప్లీట్ చేసుకుందాం, వారంతా కూడా క్లియర్ అయిపోవాలి, వాళ్ళు రెగ్యులర్ గా రావాలి, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ డబ్బులు, అనారోగ్య సమస్యలు, వాటికి సంబంధించి ఒక ఆశలు కూడా వాళ్ళకు ఉంటాయి కనుక వారికి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది అనేటువంటి వాస్తవ విషయాన్ని కూడా వారు అక్కడ ప్రస్తావించారు. అంటే నేనేమన్నా ఇది అయింది కనుక ఇది పూర్తిగా అయిపోయినట్ట, లేకపోతే రాకపోతే ఎట్లా అనేటువంటి కింద ఏదైతే మీకు మెసేజ్లు వస్తుందో అలాంటి అనుమానాలు అందరికీ ఉంటాయి, మీకుంటాయి, మాకు అందరికీ ఉంటాయి. కానీ ఇప్పటికి అయిపోయినట్టు కాదు కదా. ముఖ్యమంత్రి ఒక కామెంట్ పెడుతున్నారు, 5 DAల సంగతి ఏందని రిపీటెడ్ గా కామెంట్ పెడుతున్నారు. 5 DAల సంగతి ఏంది, మనను ముంచుడేనా? అది ఉంచడం లేదు, 5 DA రావాల్సిందే. డిఐ ఇవ్వడం వలన ఆ డిఐ ఎప్పటి నుంచి ఉంటో దాని యొక్క మాకు బెనిఫిట్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా డిఐ అనేటువంటిది ఈ రోజు ఇచ్చినా కూడా పాత డిఐ అని కూడా రావాల్సి వస్తుంది. అది పిఆర్సీ లోపల కనుక కలిసి చేస్తే కనుక ముందుగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల లోపల గత ప్రభుత్వం 5% ఐఆర్ ఇచ్చింది, ఇప్పుడు డిఏ రావాల్సింది. ఫిట్మెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రమేష్? 51% మేము 51% జేఏసీగా ఫిట్మెంట్ కోరాము. ఆ ఫిట్మెంట్ లోపల అవసరం అనుకుంటే ఈ డిఏ అసలు కలవకూడదు. ఈ డిఏ అనేది కొత్త పిఆర్సీకి అదనంగా కొత్త రేషియో ప్రకారంగా డిఏ రావాలి. అవసరం అనుకుంటే ఫిట్మెంట్ లో అటు ఇటు అంటే మా రాష్ట్ర జేఏసీ రాష్ట్ర చైర్మన్ గానీ మా సెక్రటరీ జనరల్ క్లారిటీ చెప్పారు, మీరు పిఆర్సీ ఇవ్వాల్సి 3 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ పిఆర్సీ లోపల ఫిట్మెంట్ లోపల కూడా మేము వెనక ముందు ఆలోచించుకొని పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు పోతాం తప్ప మేము స్థిరంగా దాని మీద ఒక పట్టుతో ఉండమనేటువంటి ఒక విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అంతకన్నా మించింది మేము ఇవాళ పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది, ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే అన్నారు, నేను మొన్న మీకు హామీ ఇచ్చాను, అసలు హెల్త్ కార్డ్స్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను, అసలు నిన్నటి వరకు నాకు తెలియదు హెల్త్ కార్డ్స్ అసలు ఇంప్లిమెంటేషన్ కాలేదా, జీవో వెళ్ళలేదా అనేటువంటి విషయం నాకు ఇవాళ నిన్న ఉప ముఖ్యమంత్రి వారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ హెల్త్ కార్డ్స్ కూడా వారు ఏమన్నారంటే హెల్త్ కార్డ్స్ లో నేను 1వ తారీఖు నేను వస్తాను చెప్పాను, 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం నేను బిజీగా ఉండొచ్చు కనుక ఇంత పెద్ద కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ అయితే కనుక జూన్ 1వ తారీఖుని దీన్ని ప్రారంభించుకుందాం అనే విషయాన్ని కూడా చెప్పారు. ఒక ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు, టీపస్ నుంచి కాశెట్టి రమేష్ తపస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. సార్ నమస్కారం, జేఏసీ నాయకులందరికీ కూడా నమస్కారం సార్. యాక్చువల్ గా నేను అంటే 2003 డిఎస్ సార్ మాది. సార్ మాకు సిపిఎస్ నుంచి వెళ్ళి అంటే సిపిఎస్ లోకి నెట్టబడ్డ వాళ్ళము. ఆల్రెడీ మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాయి, సంఘాలు కూడా వినతి పత్రాలు ఇచ్చినాయి, మేము సంఘాలు తప్పుపట్టలేదు. కానీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మన సంఘ జాక్ నాయకులు ఎందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రశ్నించలేకపోయారు, ఎందుకు ఈ సమస్యను తీసుకెళ్లలేకపోయారు? ఇప్పుడు కోర్టు కూడా కంటెంప్ట్ మేము పిటిషన్ కూడా ఇచ్చినాం. ఎంతమంది ఉన్నారు? 2003 తో పాటు ఆ టైంలో వచ్చినాయి మొత్తం సుమారు 10,000 మంది ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్. నాట్ ఓన్లీ 2003, మిగతా డిపార్ట్మెంట్లు 10,000 మంది ఉన్నారు. మొత్తం గవర్నమెంట్ 2,000 కోట్ల మంది, 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వానికి వస్తాయా? 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏదైతే 10% షేర్ ఉందో, ఈవెన్ మేము 51 మెమో మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆర్టీఐ యాక్ట్ ద్వారా కూడా ఏ విధంగా మీరు డబ్బులు జమ చేస్తారనేది కూడా మేము తెలుసుకున్నాం. పూర్తి ఇన్ఫర్మేషన్ సంఘాలకు ఇచ్చినాం. అయినప్పటికీ ఏ సంఘాలు, ఒక్క సంఘం అని కాదు సార్, అన్ని సంఘాలు కూడా దీని మీద మనకు ఏమి క్లారిటీ తీసుకొచ్చారు? ఈ రోజు జరిగిన చర్చలలో ఏమన్నా తీసుకొచ్చారా అని. ఓకే సార్, నేను మాట్లాడతాను. రెడ్డి గారు, ఇప్పుడు సార్ మీరు చెప్పినటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని సంఘాలు ఏకాభిప్రాయంతో రిప్రజెంట్ చేసినాయి. మా యొక్క ఫస్ట్ డిమాండ్ సిపిఎస్ అనేటటువంటిది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, ఆగండి మీరు ఆగండి అంటున్నా, సాంకేతికంగా సులువైన సమస్య కదా సార్, మీరు ఆగండి అంటున్నా, ఆగండి. ఒకటి ఆయన ఏమంటారంటే ఒక నిమిషం నేను చెప్తా, ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగానే మేము మాట్లాడినాం అనుకోండి, సరే సిపిఎస్ అయ్యేదో కాదో తెలియదు, ఈ 6,000 మందిని మాత్రం బయటపడేయండి అన్నాను అనుకోండి, సిపిఎస్ వాళ్ళు ఏమంటారండి?
కాబట్టి కోర్టు తీర్పు వచ్చింది కదా సార్, కోర్టు తీర్పును కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే జూన్ 10 నాడు ముఖ్య కార్యదర్శి కోర్టుకు ఆగండి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి సిపిఎస్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాము, సిపిఎస్ ఇంప్లిమెంట్ చేయడం ఆపమని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురమని చెప్పినాము. ఎట్ ది సేమ్ టైం ఇన్ బిట్వీన్ ఆఫ్ మీరు వివిధ రాష్ట్రాల్లో తిరిగి ఏ రాష్ట్రంలో ఏం చేస్తుందని ఆగండి. చెప్పండి అటువంటి పరిస్థితుల్లో కూడా ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి 6,000 నుంచి 10,000 మంది వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి తక్షణము రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ముక్త కంఠంతో కోరడం జరిగింది. ముక్త కంఠంతో కోరడం జరిగింది. ఏమన్నారు మరి? ఏమొచ్చింది సార్ ఆన్సర్? ఏమొచ్చింది ప్రభుత్వం? డిప్యూటీ సీఎం గారికి చెప్పారు ఈ ఇష్యూ మనం సెటిల్ చేయగలిగితే తక్షణం సెటిల్ చేయమని చెప్పారు. నేను ఒక్కరిని లేదు కదా, 150 మంది ఉన్నారు అక్కడ. మరి ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? ఒక్క విషయం సార్, నేను అనేది ఏంటంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కావాలనేది జేఏసీ యొక్క ప్రగాఢమైనటువంటి నిర్ణయం. 4 డిమాండ్ల ఒక ఆగండి మీరు. అదే సందర్భంలో దాంట్లో ఆబ్లిక్ పెట్టి ఒకవేళ అది చేయడానికి ఇంకొక 2 నెలలు 3 నెలలు పట్టినా పర్వాలేదు, తక్షణము ఈ 6,000 మందిని రిలీఫ్ కల్పించండి అని ముఖ్యమంత్రితో కోరినాము. ముఖ్యమంత్రి గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇచ్చిండ్రు. అది నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది మనకు మెసేజ్ చేస్తున్నారు 4 డిమాండ్లేనా నెరవేరింది 63 డిమాండ్లో అని అంటారు. ఒక్క సెకండ్ సార్, ఎందుకంటే ప్రభుత్వం కన్ఫ్యూజన్ ఉంది. ఒక్క నిమిషం జగదీశ్వర్ గారు చెప్పాలి. జగదీశ్వర్ గారు, ప్రభుత్వం నుంచి ఏంటంటే 4 డిమాండ్లు నెరవేరని ప్రకటన వచ్చింది. సో నాకు చాలా కామెంట్స్ ఇక్కడ ఏంటంటే 63 డిమాండ్లు అడిగితే 4 డిమాండ్లేనా అని చెప్తున్నారు. సో దాని మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కాబట్టి చర్చ. ఎస్ జగదీశ్వర్ గారు సార్, నేను చెప్తా. చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందించినప్పుడు మేము ఏదైతే 60 డిమాండ్లు ఉన్నాయో అందులో కొన్ని డిమాండ్లు పరిష్కారమైనాయి, కొన్ని డిమాండ్లు పరిష్కార దశలో ఉన్నాయి, కొన్ని వివిధ రకాల దాంట్లో ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రోజు పిఆర్సీ కావాలి, అదేవిధంగా ఈ రోజు హెల్త్ కార్డు కావాలి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతి నెల 1000 కోట్లు ఇచ్చినప్పటికీ మరొక 1000 కోట్లు జమ అయికుంటూ పోతున్నది. కాబట్టి మీరు 1000 కోట్లు ఇచ్చినా 1200 కోట్లు ఇచ్చినా అయిపోదు. కాబట్టి మనం అన్ని డిమాండ్లు పరిష్కారం కావాలని చెప్పి ఆలోచిస్తే కాదు, ఈ 4 డిమాండ్ల పైననే మేము నిరసన వ్యక్తం చేసినాం. ఈ 4 డిమాండ్లే ప్రధానంగా పెట్టుకొని ఈరోజు ధర్నా కార్యక్రమం చేసినాం. ఈ 4 డిమాండ్లే ప్రధానంగా పెట్టుకొని డిప్యూటీ సీఎం దగ్గర చర్చలు జరిపినాం. అదేవిధంగా ఈ 4 డిమాండ్లు ఒక మార్గం సుగమమైంది కాబట్టి ఈ రోజు ఒకటి పిఆర్సీ ఇస్తామన్నారు. హెల్త్ కార్డ్స్ నేను ఈ రోజు మీకు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా ఇక్కడ. అంటే నేను